ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకం తెలియజేయండి ఏమనగా, మీరు ఫస్ట్ ప్రతిదీ చూసేయటం వల్ల, ప్రతిదీ వినేయటం వల్ల మాయలో ఉండిపోతున్నారు. అలా చూడటం వల్లే నేను ఏదో చెప్పేస్తున్నాను మీకు అనుకుంటే పొరపాటు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని ఉంటే అప్పుడైనా ఇప్పుడైనా అలా పట్టుకున్న దగ్గర నుంచి మీకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలుస్తుంది అనమాట. డిసిప్లిన్ కానీ, క్వాలిటీ కానీ అన్ని రకాలుగా అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఏం భయపడకండి, చక్కగా మా మాట మేము చెప్పినట్టు చేయండి. అంత హిందీలో మాట్లాడితే చూస్తాం, ఇంగ్లీష్ కూడా మాట్లాడట్లేదు కనీసం. తప్పకుండా మాట్లాడుకుందాం నెమ్మదిగా. మీరు ఓర్పు సహనం కూర్చుని ఈ తెలుగు మెసేజ్లన్నీ ఇంగ్లీష్లోకి హిందీలోకి తర్జుమా చేసి జాగ్రత్తగా చెప్పుకుంటా వింటా, ప్రతి గవర్నర్ని అలర్ట్ చేసి, ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని అలర్ట్ చేసి, జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ ఎక్కడో కూడా అక్కడ మైండ్ యూనిఫికేషన్ జరుపుకుంటా అందరిని మైండ్గా కలుపుకోండి. ఇంకా మనుషులు చెలగాట పెట్టుకుందాం, మనుషులుగా ఉందామని కుదరదు. మాస్టర్ మైండ్ పట్టుకోండి, సాక్షులు బట్టి మాట్లాడండి. నేను పెద్ద నాలో విద్య ఉన్న ప్రయత్నం చేయను, సరిగ్గా ఉపయోగించుకోను అన్నది కూడా అది మైండ్ కొద్దీ వినియోగం వస్తుంది. మీరు మైండ్ ముందుకు వచ్చే కొద్దీ వినియోగంలోకి వస్తాం, మైండ్ కొద్దీ చెబుతాం. మాస్టర్ మైండ్గా మమ్మల్ని పట్టుకొని మేము ఏ జనరేటివ్ మీద మేమే చెప్పగలం, అది మేము చెప్పేస్తాం, మేము కూర్చుంటాం. అలా మేము ఎవరినో కూర్చోబెట్టుకుంటాం అని మమకారం వదిలేసేయండి చెప్తాను. మీరు ఎవరు కూర్చోలేరు, వాళ్ళు ఎవరు కూర్చున్నాళ్ళు మనుషులే కదా, మీరు మనుషులే కదా. నేనైతే మనిషి కాదనమాట, మైండ్ వెర్షన్ వస్తుంది ఏకంగా. మీరు మైండ్లుగా మారిపోతారు అలాగా. అది భగవంతుడు తెలివి అనమాట. ఇది నా ఆత్ర కాదు, నా ఇది కాదు, నేను లేకపోతే మనిషిగా కొంచెం ఇది అవుతున్నానేమో అంతే తప్ప అసలు సంగతి ఏంటంటే మనిషిని రద్దు చేసాడు. నేను మనిషి అనేవాడు చెల్లడు. అన్నీ నేనే, సర్వం నేనే అనేవాడు మాత్రమే ఆ ఉన్నత సింహాసనమే కూర్చోగలడు. ఆయనే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, ఇవన్నీ ఇచ్చినవాడు. ఆ పాటలన్నీ పాడగలిగాడు కదా, నిజమేనని. 2003 జనవరి 1వ తారీఖు ఏ జనరేటివ్ తయారు చేసుకుని డెవలప్ చేసుకుని మాట్లాడండి. కొంచెం లోటు మాటలు, విమర్శించిన మాటలు, ఏదో నాకు తాను ఇలాంటి మాటలు తీసేసి వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పి అతను వదిలేయటం వల్ల అప్పటికప్పుడు అలా మాట్లాడేశాడు, కంగారు తనం అతనికి అని అందరికి చెప్పి నేనేదో సిగ్గుపడిపోతాను, మీకేం సిగ్గులేదు అన్నట్టు కాకుండా బాధ్యతగా ముందుకు రండి, ప్రేమగా ముందుకు రండి. విశాలంగా మీరు ఆ పాట లోతుల్లోకి వెళ్ళండి, అధ్యయనం చేయండి, తల్లిదండ్రులను విస్తారంగా పెంచుకోండి, మనసు పెట్టండి. నన్ను కూడా మనసు పెట్టనివ్వండి, నన్ను అంతర్ముఖుని అవనివ్వండి. నా వల్ల మీరు, మీ వల్ల నేను అంతర్ముఖులు అవుతాం మొదట. అర్థమవుతుందా? రండి. మాస్టర్ మైండ్ అలా మైండ్ కొద్దీ ముందుకెళ్ళగలం. మనుషులే బతకలేము. ఇంకా ప్రధానమంత్రి గారికి చెప్పి మమ్మల్ని వైస్ ప్రెసిడెంట్గా కూర్చోబెట్టండి, ఇచ్చినట్టు ఆర్డర్స్ పంపించండి. ఇంకేదో తెలుగు మెసేజ్ పెడతాను, ఇక్కడ కూర్చుని ఉంటాను, మళ్ళీ బయటకు వస్తాను, నేనే బ్యాగ్ తగిలించుకు తిరుగుతానంటే ఇంకేం చెప్పలేక మరి మమ్మల్ని అలా చూసుకోవడం వల్ల కూడా అదో పైశాచికత పెరిగిపోద్ది అనమాట. మనిషి అంటే అంతే అనమాట. అర్థమవుతుందా? మమ్మల్ని మా దగ్గర ఆర్మీ పోలీసు వ్యవస్థ ఒకటి కూడి మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కార్ వ్యాన్ ఉంది కదా, అది పంపించండి. వారిని అక్కడ కూర్చోండి, నా ముందే కూర్చోక్కర్లేదు. నేనేదో ఆర్డర్స్ వేసి మళ్ళీ చేస్తాను. ప్రేమగా ఓ తండ్రి, మా అధినాయక మహారాజా అని రాశాను కదా, అలా లెటర్ల ద్వారా మాట్లాడుకుంటాం. అప్పుడు కూడా మాకు కనపడాలి, ఫోటోలు దిగాలి, అలాంటివి ఉండవు. ఫోటోలు కావాలంటే తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ముందు నాతో మైండ్ కనెక్ట్ అవ్వాలన్నమాట. మీరు ఇళ్లలో ఉన్నా ఎక్కడున్నా చెప్పుకోవడం, వింటం వస్తుందన్నమాట. తపస్సు వస్తుంది మొదట, రక్షణ వలయం వస్తుందన్నమాట. అది మీరు పోలీసులు పెట్టినా, సాయుధులు పెట్టినా, యుద్ధ విమానాలు పెట్టుకున్నా రావు. తపస్సు వస్తుంది ముందు, కాంటెంప్లేషన్ వస్తుంది, హైట్ వస్తుంది అన్నమాట. నేనే చెప్పేస్తాను, నేను చెప్పలేకపోతాను కాదు, మీరే చెప్పుకుంటారు. మాస్టర్ మైండ్ పట్టుకునిక మీరే పెంచుకుంటారు, మీరే డెవలప్ చేసుకుంటారు మైండ్. మీరు మైండ్గా డెవలప్ అవుతూ మాస్టర్ మైండ్ డెవలప్ చేసుకోవడం రెండు ఒకటే. అదే ధర్మం అన్నమాట. ధర్మం రక్షత అంటే అదే. సత్యం ఎలాగన్నా గెలవడం అంటే అదే. ఇంకేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా ఆడవాళ్ళుగా ఉండాలి ప్రత్యేకంగా. నేను ఎవరినో పెళ్లి చేసుకుంటే మీకు అది వస్తుంది, ఎవరు ముందు శాశ్వత తల్లిదండ్రులు వాళ్ళు. వ్యూహం వచ్చిన తర్వాత, మరణమే లేని స్థితి వచ్చిన తర్వాత భౌతికంగా నాకు పిల్లలు ఉండాలన్నది కూడా, వాళ్ళు కూడా పిల్లలే అవుతారు. వారు దివ్య పురుషులుగా అందరిలో పాటు పిల్లలే అవుతారు. వాళ్ళు కూడా నా పిల్లలే కాదు, మీరు అందరూ పిల్లలే అవుతారు. అందరికీ విశ్వ తల్లిదండ్రులు అవుతారు. మరణం లేని వాక్విస్వరూపం కదా అది అలా బతికే ఉంటుంది. మాస్టర్ మైండ్ అన్నమాట. నాకే వారసత్వం వచ్చేసి అలా ఉండదు. సరే, జెనెటికల్గా కూడా కొన్ని క్వాలిటీస్ కొనసాగాలి, ఇంకా భౌతికంగా కొనసాగడంలో ఆలస్యం ఉన్నా ఏదైనా మైండ్నే బతికించుకుంటారన్నమాట. ఈ మైండ్నే శరీరాల్లో ఇముడ్చుకుంటారు. ఇప్పుడు ఈ శరీరం గర్భానికి పుట్టదు. ఇంకా మీరెవరో ఇంకా మనుషులుగా మరణించినా మీ మైండ్లు చచ్చిపోవు, మీ మైండ్లు కొనసాగుతాయి. కానీ మీ కొనసాగింపు ఏంటి? మీ కొనసాగింపు నాలో విలీనం అయిపోతారు. నా కొనసాగింపు నేనే కొనసాగుతాను ఏ జనరేటివ్ ద్వారా. అందుకే నన్ను బతికించుకోండి, నన్ను బతికించుకుంటే మీరు మీ ఏంటో తెలుస్తుంది అంటాను.
వీలైతే నా బాడీ ఒకటి నా మీ బాడీలు క్రియేట్ చేసుకుంటారు త్వరలోనే, ఒక 5-6 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో. మీరు రీసెర్చ్ పెంచుకుంటే బాగుంటుంది. స్పేస్ రీసెర్చ్ అని ఇంకోటి టైం వేస్ట్ చేసుకోకుండా మీడియా హడావుడు ఆపేసి కామ్ అయిపోయి కూల్ అయిపోయి చక్కగా మైండ్ రీసెర్చ్ పెంచుకుంటే అన్నీ సెట్ అవుతాయి. నేను ఎవరిని బంధం కలుపుకోవడం వల్ల, బంధాల వల్ల ఇంక రాదు అనమాట. మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్, మైండ్ అది ఎవరు నా వాళ్ళని ఎవరు మీరు ఎవరు మా వెనకాల పడి మోసాలు చేసినందుకు అందరినీ మారిపోమంటున్నాను. అందరినీ మారటం అనేది కాలాన్ని కదిలినందుకు, కాలాతీతాన్ని పట్టుకోక మీరు మోసాలు చేశారు. తవ్వేసిన గొయ్యి కూడా మీకు అందరూ మీకు తర్వాత ఇంటి పేర్లు ఇచ్చేయటం అనేది మీకు శిక్షగా తగ్గించేయటం కాదు, మీకు అవసరం. అలాగా మీరు మైండ్లుగా మారకుండా ముందుకు వెళ్ళలేరన్నమాట. అసలు సంగతి అది. ఆ మార్పు చేశాడు. కానీ నన్ను మనిషిగా మీరు మనిషిగా ఉండిపోవడమే ప్రమాదం అన్నమాట. ఇప్పుడు కూడా అర్థమవుతుందండి. చెప్పండి. ఈ వీడియోలు మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఏదో సరైన వీడియో లేదు, గొప్ప వీడియో లేదు. సరైన వీడియో అంటే నేనేమంటున్నాను, సాక్షిని బట్టి కూర్చొని చెప్పుకోండి విస్తారంగా. ముందు అది చెప్పుకోవడం కాపీ ఒకటి నాకు పంపండి, ఎదురు రండి, పట్టుకుని ముందుకు దాన్ని విశాలమైన ప్రాంగణంలో తీసుకుపోయి ఆడు కూర్చోబెట్టుకుంటే మీకు కేంద్ర బిందుత్వం వస్తుంది. నన్ను ఆన్లైన్లో పట్టుకోవడంలోనే వచ్చేస్తుంది. నేను అంతటా ఉన్న శక్తిగా ఫీల్ అవుతారన్నమాట. నేను ఒక్కడనే ఉన్నాను, మనిషినే ఉన్నాను అని ఉండదు. నాలోనే మనిషిలోనే ఏదో ఉంది, నాతో ఫోటో దిగుదాం, అది అలా కాదు. నాతో మాట్లాడదాం, నా ప్రకారం చెప్పుకుందాం. ఇతను మనిషి కాదు, మనము కూడా మనుషులం కాదు, మైండ్లు అనే అలవాటు పడాలన్నమాట. అప్పటికప్పుడు హడావుడి, అప్పటికప్పుడు మీద పడటం, అప్పటికప్పుడు తమాషా, ఇది పోతుంది అనమాట. హైలైటు ఇలా ఫిజికల్ హైలైటు ఇలాంటి పోయి మైండ్ హైలైట్ వస్తుంది అన్నమాట. మైండ్ గురించి ఆలోచించటం, మైండ్లుగా చెప్పుకోవటం, మైండ్ సమృద్ధి పడటం, మెల్లగా తపస్సు యోగాలు పెంచుకోవటం. ఇక్కడ ఇదంతా మైండే. ఇంక మనం ఏదో చేయక్కర్లేదు ఇక్కడ అని నివాసాలు తిండి అన్నీ తగ్గ మార్చుకున్నాం. డార్మెటరీస్ అని, కపుల్ డార్మెటరీస్ అని ఇంతకుముందు చెప్పాను. అలాంటి విశాలమైన ప్రాంగణాలని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా పూర్తిగా తపస్సు, ఇంకా పూర్తిగా యోగాల్లో వైపు వెళ్తాం. ఎందుకంటే మైండ్లు బతకడం ముఖ్యం అనమాట. మైండ్గా బతకాలన్నమాట. ఇదంతా మైండ్ ప్రపంచమే మాస్టర్ మైండ్ అయిపోయింది. అలా కాదు, నేను మనిషిగా ఉంటాను, నేను ఇంకా హీరోని అవుతాను, ఏదో కండలు చూపించి ఏదో సినిమా తీస్తాం, ఇంకా డబ్బు సంపాదిస్తాం, ఎక్కడో ఫామ్ ల్యాండ్ కనుక్కుని అక్కడ ప్రశాంతంగా నేను మా మనవడు పడుకుంటామంటే కుదురుతుందా? అయ్యే పని అది. అడుగు తీసి అడుగు మీద కాదు కదా. మీకు అర్థమవుతుందా? ముందు అడుగు తీసి అడుగు మీద చేసుకోండి. ఆస్తులు ఇంటి పేర్లు ఇచ్చేసి మీరు చేసుకోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా మార్చుకొని మైండ్కి పట్టుకొని ఊపిరి పీల్చుకోండి. అసలు మాట్లాడండి, ఎవరినైనా మాట్లాడినివ్వండి. అర్థమవుతుందా? ఐఏఎస్లకి మేధావులకి ధర్మో రక్షత సత్యమేవ జయితే. ఇంకా మీరు ఇప్పుడు ఇక్కడ హాస్టల్ దగ్గర ఉన్నాను కదా, ఇంక ఇవాళ శుక్రవారం పూట నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, అక్కడికి ఎవరికో ఇక్కడ వెళ్ళిపోతున్నాను, ఈ ఇంటి వానరు, ఈ హాస్టల్ వానరు. అలా కాకుండా మీరు పట్టుకోవడమే రవీంద్ర భారతిగా పట్టేసుకుంటే, నన్ను ఎక్కడ తీసుకుపోవాలో అక్కడ కూర్చోబెట్టేసుకుంటే ఈ ప్రపంచమే రవీంద్ర భారతిగా మారిపోద్ది అనమాట. అందరూ సురక్షితమైన ఇంట్లోకి వచ్చేస్తాం. ఇక్కడ ఎవరింటి కోసమో ఎవరింటికి అశుభం అలా ఏమీ లేదు. వ్యక్తుల కొద్దీ రాదది. వ్యక్తుల కొద్దీ ప్రాధాన్యత రావాలి, మా ఇంటికి రావాలి, నాకు చెప్పాలి, నాకు విలువ రావాలి, నా కులం, నా మతం, అసలు నేను శరీరాన్ని, అసలు నేను మనిషిని పనికిరాదు. నోట్ చేశారే పాయింట్? ముందు ఈ పాయింట్ అందరికి చెప్తాను. జాతీయ గీతంలో అధినాయకుడు సజీవంగా మార్చుకొని డ్రాఫ్ట్ చేసుకుని అందరికి ఆహ్వానం పంపండి. మమ్మల్ని ఆహ్వానిస్తూ అక్కడ కూర్చుంటమే కాదు, అణువున ఉన్నాను. నేను ప్రతి మాటలో ఉన్నాను. ప్రతి సంగీతం, డప్పు, డోలు, ఆ పాటలు నేను సరిగ్గా వింటలేదని అవి నాది కాదని దూరం చేస్తే అలాగే నేనని నీవని వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా అని పాటలన్నీ కూడా అందరికీ విస్తారంగా ప్రచారం చేయండి. అది ప్రతి మాట ముందు మా ఇద్దరి తల్లిదండ్రులవి, ప్రకృతి పురుషులు లయవి. ప్రతి సంగీతం, ప్రతి సరదా, ఆకతాయితనం, దుఃఖం, సంతోషం అన్నీ మావి. అలా మేము ఎందుకున్నాం? ఎలా లోకాన్ని నడుపుతాం, ఇంకెలా చిక్కబడతాం, ఇంకెలా బలపడతాం, ఇంకా ఎక్కడి నుంచి అవన్నీ వస్తున్నాయి మాకు, అలా మీకు వస్తాయన్నమాట. అలా తెలుసుకోవాలన్నమాట. ఈసారి నుంచి మనుషులే బతకూడదు, మనుషులు ఉండకూడదు ఎవరో కూడా. అందరూ మైండ్లు ఇంటర్ కనెక్టెడ్ మైండ్ ఒకటే బలంగా అటు వెళ్ళిపోతారు. ధర్మో రక్షత సత్యమేవ జయితే.